తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో నేను కూడా ఉద్యమంలో పాల్గొంటా అంటూ విలువైన కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని చాలా ఈజీగా రాజీనామా చేసి ఉద్యమ వేడిని మరింత రగిల్చింది యువ పోలీస్ అధికారిని నళిని. ఆ తర్వాత ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగి ప్రస్తుతానికి సర్వసంగ పరిత్యాగిగా మారనుంది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిసెంబర్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలీస్ శాఖతో జరిగిన సమీక్షలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినిని మళ్లీ ఉద్యోగం ఇవ్వడంలో ఇబ్బంది ఏంటో చెప్పండి అంటూ అడగడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ప్రకటన తర్వాత నళిని విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమె పేరు తెరపైకొచ్చింది. ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం లేకపోతే అదే హోదాలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే ఉద్యోగంలోకి తిరిగి చేరాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన సూచనలను ఆమె సున్నితంగా తిరస్కరించారు. మరి పోలీసు ఉద్యోగానికి 12 ఏళ్ల కిందట నళిని ఎందుకు రాజీనామా చేశారు? ఆమె ఆవేదనకు కారణం ఏంటి? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. మీరు భావిస్తున్నట్టు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను, నా అమూల్యమైన సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను, శ్రేయో మార్గం విడిచి మళ్లీ ప్రేమో మార్గం వైపు రాలేను అని తన ఫేస్బుక్ వాల్ మీద రాసింది నళిని. ఆ దేవుడు నన్ను క్రిమినాలజీ నుంచి ఫిలాసఫీ వైపు నడిపించాడు, గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు, నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యం చేశాడు. నా ఈ ప్రస్థానం చాలా సంఘర్షణమయం, వేదనాభరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి అంతిమంగా నేను మిమ్మల్ని కోరేదేంటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ కూడా డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది, మీ నుంచి చక్కని పాలన ఆశిస్తున్నాం అని చెప్పింది. స్వరాష్ట్ర సాధన కోసం డీఎస్పీ పదవి లాంటి ఉన్నత పదవికి రాజీనామా చేసిన ఉద్యమ నేత నళిని ప్రస్తుతం సనాతన ధర్మంలో ఉంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఉద్యమ చరిత్రలో ఎందరో వీరులు ప్రాణత్యాగాలు చేశారని, మహిళామూర్తులు తమ ఒంటి మీద బంగారాన్ని ఒలిచిచ్చి తమలోని దేశభక్తిని చాటారని గుర్తు చేశారు. మహర్షి మిషన్లో భాగంగా తాను ఫిబ్రవరి 12న స్థాపించిన వేద విద్యా పరిరక్షణ సమితి కోసం నా ఏకైక స్వర్ణాభరణాలు దారాదత్తం చేస్తున్నాను అని తెలిపింది. బంగారం విలువ 2 లక్షలు ఉంటుందని, దాతృత్వం కలిగిన ధనవంతులు ఎవరైనా 3 లక్షలకు కొనుక్కోవాలని సూచించింది. అలాగే తాను నెలకొల్పాలని తలంచిన స్వప్న సౌధం వేద విద్యా కేంద్రానికి మొదటి ఆహుతిగా తన కష్టార్జితమైన కొత్తూరు షాద్నగర్లో ఉన్న 200 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చేస్తున్నానని పేర్కొంది. దీని ప్రస్తుత విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని, దీన్ని సజ్జనులు ఎవరైనా 30 లక్షలకు కొనుక్కొని తనకు సహకరించాలి అని చెప్పింది. ఈ రెండింటిని తీసేస్తే తాను పూర్తి బికారి అనగా సన్యాసిని, వితేషణను జయించిన దాన్ని కూడా అవుతానని పేర్కొంది. కానీ తనకు బోలెడంత పుణ్యం, జ్ఞానం, యశస్సు లభిస్తున్నాయని అవే తనకు చాలు అన్నారు. ఇక నుంచి వేద విద్య పరిరక్షణ సభ్యులే తన పరివారమని, వేద విద్యా కేంద్రమే తన ఆవాసం లేదా నివాసం అని తెలిపింది. ఆసక్తి ఉన్నవారు domokondha.nalini@gmail.com మెయిల్ చేయాలని కోరింది. చూద్దాం మరి ఎంతమంది స్పందిస్తారో, ఎంత విరాళం అందిస్తారో, నళిని ఎంత మేరకు తన ప్రయత్నంలో ముందుకెళ్తుందో అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.